వేసవి కాలంలో సమ్మర్లో కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎక్కువ అవుతాయా అన్నది ప్రశ్న. చిన్నవిగా కనిపించే మూత్రపిండాలు, కిడ్నీలు మన ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోజుకు మన కిడ్నీస్ దాదాపు 150 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తాయి, ఫిల్టర్ చేస్తాయి, తెలుసా? శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలన్నిటిని కూడా బయటికి పంపి దేహాన్ని కాపాడుతాయి. రక్తపోటు అనగా బీపీ నియంత్రణలో కీలకమైన పాత్ర పోషిస్తాయి కిడ్నీలు. అటువంటి కిడ్నీలు, నిరంతరంగా పనిచేసే కిడ్నీలు గురించి శ్రద్ధ తీసుకోవాలి కదా. చాలామందికి వారి దేహంలో ఉన్న కిడ్నీస్ గురించి, మూత్రపిండాల గురించి కనీస అవగాహన కూడా ఉండదు. కనీసం వాటి గురించి ఎప్పుడు కూడా ఆలోచించరు. మనం గుండెని గురించి ఆలోచిస్తాం, మెదడు గురించి ఆలోచిస్తాం, కానీ వాటితో పాటు కీలకమైన అవయవమైన కిడ్నీస్ గురించి అసలు ఆలోచించాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మెదడుకు సంబంధించిన వ్యాధిలాగా లేదా గుండె సంబంధిత వ్యాధిలాగా కిడ్నీ సంబంధిత వ్యాధులు బయటికి కనిపించవు, నిశ్శబ్దంగా వస్తాయి. పరీక్షలు చేయించుకుంటేనే చాలా మట్టుకు నిర్ధారణ చేయగలుగుతారు. ప్రత్యేకంగా ఎవరికైతే రక్తపోటు అనగా బీపీ ఉందో లేదా డయాబెటీస్ ఉందో వారు మరింత జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ప్రత్యేకంగా కిడ్నీలకు సంబంధించిన విషయంలో. వేసవి కాలానికి కిడ్నీ పనితీరుకి సంబంధం ఉందా? వేసవి కాలంలో కిడ్నీలు సంబంధించిన వ్యాధులు ఎక్కువ అవుతాయా? వేసవి కాలంలో సమ్మర్లో కిడ్నీలు పనితీరు మందగిస్తుందా అనేది మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన ప్రశ్నకు జవాబు. వేడి తీవ్రత పెరుగుతున్న కొలది, అంటే బయట వాతావరణంలో వేడి పెరిగే కొలది కిడ్నీలకు సంబంధించిన ఆరోగ్యం దెబ్బతింటుంది అని నిపుణులు మనకి హెచ్చరిక చేస్తూనే ఉన్నారు. ఇది ఎలా మనం తెలుసుకుందాం. వేసవి కాలంలో కిడ్నీలు దెబ్బతింటాయా? వేసవి కాలానికి కిడ్నీల పనితీరుకి సంబంధం ఏమన్నా ఉందా? వేసవి కాలానికి కిడ్నీ పనితీరుకి, కిడ్నీలు పనిచేసే విధానానికి సంబంధం ఏముందో మనం తెలుసుకుందాం. వేసవి కాలంలో ఎందుకు కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎక్కువ అవుతాయి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రత్యేకంగా బయట వాతావరణంలో వేడి పెరిగే కొలది ఆ ప్రభావం రెండు మూత్రపిండాల మీద ఉంటుంది అని మనం మర్చిపోకూడదు. అది ఎలాగో మనం చూద్దాం. దానికి ముందుగా వేసవి కాలంలో మనం మరింత జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకు? బయట వాతావరణం వేడి పెరిగే కొలది సన్ స్ట్రోక్స్ అంటారే, అవి చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. గత సంవత్సరం 2025 కన్నా 2026లో ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని భారతీయ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. సాధారణంగా ఈ సమయంలో ప్రజలు చల్లగా ఉండడానికి నీళ్లు ఎక్కువగా తాగడం గురించి మనం ఆలోచిస్తాం. అయితే శరీరంలో ముఖ్యంగా కిడ్నీలు కనిపించని ఆరోగ్య సంక్షోభంలోకి వెళ్ళిపోతాయని చాలా వరకు తెలియదు. మనం దప్పికైనప్పుడు నీళ్లు తాగుతాం. 2025 సంవత్సరంతో పోలిస్తే 2026 సంవత్సరంలో, ఈ సంవత్సరంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదవుతాయని భారతీయ వాతావరణ శాఖ ఇప్పటికే పలు సూచనలు చేసింది. మనం బయట వేడి ఎక్కువైనప్పుడు శరీరాన్ని చల్లబరుచుకోవడానికి సహజంగా మనం కూల్ డ్రింక్స్, చల్లగా ఉండే పానీయాలు, శీతల పానీయాలు మనం సేవిస్తాం. అయితే మనం మర్చిపోయే విషయం ఏంటంటే వేసవి కాలంలో కిడ్నీలు సంక్షోభంలోకి వెళ్ళిపోతాయి అని చాలామందికి తెలీదు. అంతర్జాతీయ
నెఫ్రాలజీ అసోసియేషన్ ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 788 మిలియన్ల మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ఉన్నట్లు పరిశోధన, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అన్నమాట. ఇండియాలో అయితే మన భారతదేశంలో దాదాపు 138 మిలియన్లు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారంట. కారణం ఏంటి? అశ్రద్ధ. మొట్టమొదట అశ్రద్ధ. రెండో విషయం, మనం ఆరోగ్యం ఎడల నిర్లక్ష్యం వహించడం, అవగాహన లేకపోవడం. కిడ్నీ వ్యాధులు మిగతా వ్యాధుల్లా కాకుండా అవి వెంటనే దాని లక్షణాలు చూపించకపోవడం. అందుకే బయట వేడి తీవ్రత పెరిగే కొద్దీ కిడ్నీలు పనితీరు మందగిస్తుంది. ఎలాగో మనం చూద్దాం. మార్చి నుండి మే నెల వరకు దేశవ్యాప్తంగా ప్రతి వేసవి కాలంలో, ప్రత్యేకంగా ఈ సంవత్సర కాలంలో హీట్ వేవ్ అంటే ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతాయి. ఉష్ణోగ్రత బయట పెరిగినప్పుడు సహజంగా మన దేహం ఆ పరిస్థితిని తట్టుకోవడానికి చెమట పట్టడం మనం చూస్తాం. విపరీతంగా చెమట పట్టడం ద్వారా మనకి కొంత మట్టుకు దాహం వేస్తుంది. మనం ఆ కాసేపు దాహం తీర్చుకోవడానికి మనం నీరు తాగుతాం. అయితే చెమట విపరీతంగా పట్టే కొద్దీ, దేహంలో ఉన్న నీరు బయటికి వెళ్ళే కొద్దీ మన శరీరంలో నీటి స్థాయి తగ్గిపోతుంది. తద్వారా కిడ్నీ పనితీరు, కిడ్నీ మీద తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని ముందుగానే గుర్తించడం చాలా అవసరం. మనం సహజంగా ఏం చేస్తామంటే దప్పిక అయినప్పుడే మనం నీరు తాగుతాం. కానీ వేసవి కాలంలో అలా కాదు. దప్పిక కాకపోయినా, దప్పిక అనిపించకపోయినా మనం ఖచ్చితంగా నీరు తాగుతూ ఉండాలి. ప్రత్యేకంగా చాలామంది బయట పనిచేసేవాళ్ళు చాలామంది ఉంటారు, ఎండలో పనిచేసేవాళ్ళు చాలామంది ఉంటారు, తీవ్రమైన అలసటకు గురయ్యే పని చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వారు తెలియకుండానే శరీరం నుండి ప్రత్యేకంగా ఈ వేసవి కాలంలో చాలా వరకు నీటిని కోల్పోతారు. వారు ఎప్పటికప్పుడు దప్పిక అనిపించకపోయినా నీటిని తాగుతూ ఉండాలి. కాబట్టి ఈ కారణం, శరీరంలో ఎక్కువగా నీరు చెమటగా పోవడం, దాన్ని భర్తీ చేసుకోకపోవడం, ఆ విషయంలో అశ్రద్ధ వహించడం, నామమాత్రం నీరు తాగడం ద్వారా కిడ్నీ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం అని మనం గుర్తుంచుకోవాలి. బయట వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే, అంటే దాదాపు 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగితే కిడ్నీలు దెబ్బతినడానికి ఎక్కువ అవకాశం ఉంది. శరీరంలో ఈ కిడ్నీలు ద్రవ సమతుల్యతను నియంత్రించడానికి, వ్యర్థ పదార్థాలు తొలగించడానికి, రక్తపోటును నియంత్రించడానికి వంటి కీలకమైన పనులు చేస్తుంది. కానీ అధిక ఉష్ణోగ్రత వల్ల ఈ వ్యవస్థకు కొంత మట్టుకు అంతరాయం కలుగుతుంది. కానీ ఎక్కువ వేడి ఉన్నప్పుడు, వాతావరణంలో వేడి పెరుగుతున్నప్పుడు శరీరాన్ని చల్లబరిచే వంటి ప్రక్రియ మన శరీరంలో జరుగుతుంది కదా. రక్త ప్రసరణ అప్పుడేమవుతుందంటే చర్మం వైపు మళ్ళుతుంది. చర్మం వైపు మళ్ళడం వల్ల, దీనివల్ల కిడ్నీలకు చేరే రక్త ప్రసరణ, కిడ్నీకి వెళ్ళాల్సిన రక్త ప్రసరణ స్థాయిలు తగ్గుతాయి. ఎందుకంటే చర్మానికి వెళ్ళి చెమట పట్టించాలి కదా. తద్వారా బయట వాతావరణం ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోవాలి శరీరం. కాబట్టి కిడ్నీలకు వెళ్ళే రక్త ప్రసరణలో అంతరాయం, ఆ ప్రవాహంలో తేడా వస్తుంది. దీన్ని ఏమంటారంటే రీనల్ హైపోపర్ఫ్యూజన్ అంటారు. ఇదే సమయంలో డీహైడ్రేషన్ కూడా, అంటే మన శరీరంలో ఉన్న నీరు తగ్గిపోతే కిడ్నీలకు ఆక్సిజన్ సరఫరా స్థాయి కూడా తగ్గుతుంది. విష పదార్థాలు అధికంగా ఫిల్టర్ చేయాల్సిన పరిస్థితి కిడ్నీకి అవసరం అవుతుంది. కాబట్టి తద్వారా కిడ్నీ మీద ఒత్తిడి పెరుగుతుంది. కిడ్నీ వ్యాధులు పెరగడానికి వేసవిలో ఇదే కారణం. ప్రత్యేకంగా బయట పనిచేసే కార్మికులు వేసవిలో ఎక్కువ
సన్కి ఎక్స్పోజర్ అవుతారు చాలామంది. వారు ఎక్కువ నీరు తీసుకుంటూ ఉండాలి. ప్రత్యేకంగా వృద్ధులు, చిన్నపిల్లలు, బయట పనిచేసే కార్మికులు, రైతు కూలీలు, బయట కూర్చొని వ్యాపారాలు చేసేవారు, నేరుగా ఎండలో ఉండి పనిచేసేవారు ఎక్కువ ఈ కిడ్నీ వ్యాధులకు ప్రభావితం అవుతున్నారు. కాబట్టి వేసవి కాలంలో శరీరంలో నీరు తగ్గిపోవడం ద్వారా కిడ్నీల మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది. తద్వారా కిడ్నీ వ్యాధులు ఎక్కువ అవడానికి కారణం అవుతుంది. వేసవిలో కిడ్నీలు కాపాడుకోవడానికి, మన మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, సంరక్షించుకోవడానికి మనం ఏం చేయాలి? డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. చెమట ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతాం మనం. దాదాపుగా మనం 20% చెమట ద్వారా నీటిని కోల్పోవడానికి అవకాశం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు మనం నీటిని తీసుకుంటూ ఉండాలి. తగినంత నీరు తాగాలి. కనీసం రోజుకి అవసరానికి మించి మనం 2 నుండి 3 లీటర్లు నీటిని సహజంగా తీసుకుంటాం. కానీ మనం అవసరానికి మించి నీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు తెలియకుండా చాలా మటుకు మనం చెమట ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతాం. కాబట్టి నీటి అవసరత, శరీరానికి నీరు అందించడం అనేది అవసరం. ఆ స్థాయి తగ్గిపోతే కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి వేసవిలో తగినంత నీరు తీసుకోవాలి. రెండో విషయం, దప్పికైతేనే, దాహం వేస్తేనే నేను నీటిని తాగుతాను అనుకోవడానికి వీల్లేదు. కిడ్నీ వ్యాధులు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తగినంత నీరు తీసుకోకపోవడం, తద్వారా కిడ్నీల మీద ఒత్తిడి పెరగడం. కాబట్టి దాహం వేసే వరకు మీరు ఉండకండి. వేసవిలో చెమట ద్వారా చాలా నీటిని మనం కోల్పోతాం. అందుకే మనం క్రమం తప్పకుండా నియమిత సమయాల్లో దాహం అనిపించకపోయినా కొద్దిగా నీటిని తాగుతూ ఉండాలి. ఇది డీహైడ్రేషన్ నివారిస్తుంది. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. హీట్ స్ట్రెస్ అంటారు. అది కిడ్నీల మీద అధిక ప్రభావాన్ని చూపిస్తుంది. దీనికి పరిష్కారం ఏంటంటే తగినంత నీటిని తీసుకుంటూ ఉండాలి. ఇక మరొక సూచన, వేసవిలో ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవద్దు. బయట ఆహార పదార్థాలు అస్సలు తీసుకోవద్దు. వాటిల్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది. అధిక ఉప్పు తీసుకోవడం ద్వారా కిడ్నీల మీద ఒత్తిడి పెరుగుతుంది. మనం సహజంగా వేసవి కాలంలో బయట ఫుడ్స్ ఆర్డర్ ఇచ్చి తెచ్చుకుంటాం. వాటిల్లో ఎక్కువ సాల్ట్ కిడ్నీ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి జంక్ ఫుడ్ అసలు తీసుకోవద్దు. ఉప్పు తీసుకునే క్వాంటిటీని తగ్గించాలి. ఇక మనకి వేసవిలో మనకున్న అలవాటు ఏంటంటే చల్లగా ఉండే పానీయాలు ఎక్కువ తీసుకుంటాం. కూల్ డ్రింక్స్, బయట దొరికే రకరకాల తీయగా ఉండే డ్రింక్స్ తీసుకుంటాం, సోడాలు తీసుకుంటాం, కూల్ డ్రింక్స్ తీసుకుంటాం. వాటిని మానేయండి. వాటిల్లో ఉండే షుగర్స్ తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి, కిడ్నీల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే వాటికి బదులు మజ్జిగ, లెమన్ వాటర్, కొబ్బరి నీరు ఇవి తీసుకోవడం మన శరీరానికి పోషకాలు అందించినట్టుగా, మన శరీరాలకు ఎలక్ట్రోలైట్స్ అందించినట్టు మరింత ఎనర్జీ వస్తుంది. కిడ్నీలు కాపాడుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇక అధిక ప్రోటీన్ ఎండాకాలం తీసుకోవద్దు. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ద్వారా కిడ్నీల మీద ప్రభావం ఎక్కువ చూపుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు కిడ్నీ మీద ఏదైతే భారాన్ని ఉంచుతుందో, ఒత్తిడిని పెంచుతుందో ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ప్రోటీన్ మెటబాలిజం వల్ల నీటి అవసరత పెరుగుతుంది, కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే అధిక ప్రోటీన్ని వేసవి కాలంలో తీసుకోకుండా ఉండడం మంచిది. ఇంకొక కీలకమైన సూచన, యూరిన్కి వెళ్ళాల్సి వస్తే వెళ్ళాలి, అసలు ఆపుకోకూడదు. చాలామంది కొన్ని కారణాలతో, వసతులు లేవని, అక్కడున్న స్థలం నుండి బయటికి వెళ్ళే పరిస్థితి లేదని ఎక్కువసేపు ఆపుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇది ఎప్పుడు చేయకూడదు. కాబట్టి మనం
యూరిన్ ఆపుకోవడం ద్వారా మరింత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది. ఇది కిడ్నీలకు చాలా హానికరం. మీరు ఏ మందులు వేసుకుంటున్నారో వాటి విషయం జాగ్రత్త తీసుకోవాలి. చాలామంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా రకరకాల మందులు వాడతారు. వాటితో జాగ్రత్త. ప్రత్యేకంగా మనకున్న అలవాటు ఏంటంటే మెడికల్ స్టోర్కి వెళ్ళిపోయి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. అవి కిడ్నీల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక వేసవి కాలంలో ఎక్సర్సైజ్, వ్యాయామం మితంగా చేయాలి. ఎందుకంటే ఎక్కువ వ్యాయామం, ఎక్సర్సైజ్ చేయడం ద్వారా నీటిని కోల్పోవడం, చెమట రూపంలో చాలా నీటిని కోల్పోతాం. డిహైడ్రేషన్ కిడ్నీల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఏవైనా ఉంటే వేసవిలో క్రమం తప్పకుండా మీ మూత్రపిండాలు, కిడ్నీస్పై దృష్టి పెట్టండి. ఇప్పుడు ఈ సూచనలన్నీ పాటించడం ద్వారా మనం వేసవి కాలంలో కిడ్నీలు దెబ్బతినకుండా, మూత్రపిండాలు దెబ్బతినకుండా కాపాడుకున్న వారం అవుతాం. అయితే డీహైడ్రేషన్ మన దేహంలో మనకున్నదా, అంటే మన శరీరంలో నీటి స్థాయి తగ్గిపోతుందా, అది ఎలా తెలుసుకుంటాం? నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, తల తిరగడం, నోరు, పెదవులు ఎండిపోవడం, మైకం కమ్మినట్టు అనిపించడం. ఒకవేళ ఈ లక్షణాలు అనిపిస్తే వెంటనే నీరు తాగాలి. ఇంకా ఇబ్బందికరం అనిపిస్తే మనం హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ సూచన మేర మనం చికిత్స చేయించుకోవాలి. వేసవిలో ఎంత నీరు తీసుకోవాలి? మనం సహజంగా 2 నుండి 3 లీటర్లు తీసుకుంటాం. అదే వేసవిలో 3 నుండి 4 లీటర్లు అవసరం మేర తీసుకోవాలి. అయితే బయట ఎండలో పనిచేసేవారు 4 నుండి 5 లీటర్ల దాకా తీసుకోవచ్చు. ఒకవేళ అవసరం అయితే ఇంకా ఎక్కువ నీటిని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పిల్లల్లో 1.5 లీటర్ల నుండి దాదాపు 2.5 లీటర్ దాకా తీసుకోవచ్చు. అయితే ఇది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. వ్యక్తి బరువు, వాతావరణ పరిస్థితులు, శారీరక శ్రమ, వీటిని బట్టి మనం ఎంత నీరు తీసుకోవాలి అన్నది ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకంగా దాహం అయితేనే నేను నీటిని తాగుతాను అన్నది మర్చిపోండి. బయట పనిచేసేవాళ్ళు కానీ, లేదా మనం ఇంట్లో ఉన్నా కానీ, బయట వాతావరణంలో ఉష్ణోగ్రతలు మారిపోతున్నప్పుడు మనకు తెలియకుండానే శరీరంలో చాలా నీరు చెమట రూపంలో పోవడం ద్వారా మనకు తెలియకుండానే డీహైడ్రేషన్ వస్తుంది. అందుకే క్రమం తప్పకుండా నియమిత వేళల్లో మనం నీటిని తాగవలసిన అవసరం ఉంది.